తిరుపతిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు చేతిలో చీపుర్లు పట్టుకొని గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి నిరసన కూర్చొని ఎవరో మరి జేపీ డౌన్ డౌన్ అని అరుస్తున్నారు. బహుశా జేపీ శ్రీనివాస్ అనే టీడీపీ నాయకుడికి వ్యతిరేకంగా అనుకుంటాను. అండ్ యాక్చువల్గా ఒక 3-4 రోజుల నుంచి తిరుపతి రాజకీయం వేడెక్కుతూ ఉంది. కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలను టార్గెట్గా చాలా దారుణంగా భౌతిక దాడులు, బెదిరింపులు, సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడుతున్నారు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ నాయకుల దగ్గర తిరిగే గూండాలు చెలరేగిపోతూ ఉన్నారు అని తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారు కూడా 2 రోజుల నుంచి వరుసపెట్టి మీడియా ముందు కొందరిని పరామర్శిస్తూ ఉన్నారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది, దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల టార్గెట్గా కూడా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని బూతులను కూడా వాళ్ళు చూపెడుతూ ఉన్నారు. బూతులకైనా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూడండి అని. వీటన్నిటికీ వ్యతిరేకంగా వైసీపీ మహిళలు గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించారు. చేతిలో చీపుర్లు పట్టుకొని కూడా వచ్చారు. ఈ కార్యక్రమానికి కౌంటర్గా అన్నట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు కూడా వచ్చారు. తిరుపతిలో ఏదో గంజాయి విక్రయాలు ఉన్నాయి అని. బేసిక్గా టీడీపీ మహిళలు తిరుపతిలో గంజాయి విక్రయాలు ఉన్నాయి అని అంటే వెళ్ళాల్సింది గాంధీ విగ్రహం దగ్గరకు కాదు, వాళ్ళు వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కారణం ఏంటి? వైసీపీ వాళ్ళు నిరసన కార్యక్రమానికి పిలిపించారంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, అధికార పార్టీ చేతిలో పోలీసులు పావులుగా ఉన్నారు అని ఎప్పటి నుంచో వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది. టీడీపీ మహిళలు తిరుపతిలో గంజాయి పెరిగిపోతూ ఉంది, అది కూడా వైసీపీ నాయకుల కనుసన్నలు పెరిగిపోతున్నాయని చెప్పి వాళ్ళు అక్కడికి నిరసనకు వచ్చారు. ఏమైనా అర్థం పడతా ముందు అధికారంలో ఎవరున్నారు, చర్యలు ఎవరు తీసుకోవాలి? తిరుపతిలో గంజాయి పెరిగిపోతుంది అంటే ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పినట్లే. నిజంగానే ఇది ఎవరు ప్లాన్ చేసి వైసీపీ మహిళలకు పోటీగా వీళ్ళని పంపించారో తెలియదు. కానీ ఒకవేళ అదే జరిగితే ఇది ఒక ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించినట్లే కదా. అట్లెట్లా అవుతుంది? 100% ఫెయిల్యూర్ అని అంగీకరించినట్లు. సో ఇటువైపు వైసీపీ మహిళలు చీపుర్లు పట్టుకొని అటు సైడ్ ఆ మహిళలు ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. మొత్తం మీద ఒకటైతే ఫ్యాక్ట్లేండి, తిరుపతి తిరుమల ఈ మధ్యకాలంలో విస్తృతంగా వార్తల్లో ఉంటూ వస్తుంది రకరకాల కారణాల చేత. అండ్ అక్కడ టీటీడీ పాలక మండలి నిర్ణయాలనైనా, అసంబద్ధ నిర్ణయాలనైనా, అక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని అసంబద్ధ నిర్ణయాలనైనా, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారితో పాటు భూమన అభినయ్ రెడ్డి వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు పెద్ద ఎత్తున వాటిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, వాటిని అడ్డుకుంటూ ఉన్నారు. సో బై డిఫాల్ట్గా వాళ్ళిద్దరి మీద తెలుగుదేశం పార్టీకి పాలక పక్షానికి కూడా చాలా ఎక్కువగానే కోపం ఉన్నట్లు ఉంది. సో ఏదో ఒక దగ్గర అయితే వరుసపెట్టి టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా మరో అంశంతో రాజకీయం వేడెక్కింది. బహుశా రాబోయే రోజులు ఇంకెలా ఉంటుందో చూడాలి.